సస్పెండ్ అయిపోయిన తర్వాత ఆయనతో ఉన్నారు. తర్వాత మీకు మళ్ళీ వచ్చింది సార్. మళ్ళా 4 నెలలకే రిలీవ్ అయ్యాను యోగానంద్ గారి ద్వారా. ఇక నేను రైల్వే లూప్లోనే ఇంకా సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్లు అంటే ఇక మేము బనికిరాం లా అండ్ ఆర్డర్కి. అది క్లియర్ అయిపోయిందా బనికిరాం. సరే రైల్వేకి వెళ్ళిపోయాం. రైల్వేలో ఒక మేజర్ కేసు పట్టుకున్నాం. అప్పుడు కిషోర్ కుమార్ గారు రైల్వే డీజీ మాకు. ఆయన ఉన్నప్పుడు రైల్వే చేశారు ఒంగోలు. నాదంతా సర్వీస్ ఒంగోలే సార్. మొత్తం ఒంగోలే. ఒక్క వేమూరు సిఐగా లాస్ట్లో చేశా. ఒక వైశ్యాస్ అతను గోల్డ్ వ్యాపారం చేస్తూ గోల్డ్ తీసుకొని వస్తూ బాపట్ల యువతల చీరాల చినగంజాం దగ్గర జస్ట్ అట్లా క్రాస్ అయ్యిద్ది ట్రైన్, ఇట్లా తిరిగిద్ది. స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు కూడా. అదే స్లోగానే ఉందని దిగటానికి ట్రై చేసి పడిపోతాడు, ఇంజురీ అవుతాడు. ఈ సూట్ కేసు అవతల పడిపోద్ది. ఆడున్న గన్ మ్యాను ఇంకొకడు ఇద్దరు కలిసి, గన్ మ్యాన్ కాదు గ్యాంగ్ మ్యాన్, వాళ్ళిద్దరూ ఈ సూట్ కేసును తీసుకొని స్టేషన్ మాస్టర్కి ఇస్తారు. స్టేషన్ మాస్టర్ లోపల పెట్టమంటాడు. ఇతన్ని హాస్పిటల్కి చీరాలు తీసుకెళ్తారు. ఇతను చనిపోతాడు. వీళ్ళు దీని గురించి చెప్పరు. మరుసటి రోజు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా వాడిని ఇట్లా పోయిందని దాదాపు 700 గ్రాములు గోల్డ్, 5 లక్షల క్యాష్ రిపోర్ట్ ఇచ్చారు. మేము మా దగ్గర అప్పుడు రమేష్ బాబు అని ఒక డిఎస్పీ ఉండేవాడు, రైల్వే డిఎస్పీ నెల్లూరు. ఆయన దాన్ని మర్డర్ చేయి అని చెప్పి మర్డర్ కేసు చేసిందా ఊరుకోలే. ఎంత చెప్పినా ఇంలా. సరే వాళ్ళతో ఇప్పటికే తగాదాలు పెట్టుకుని ఉన్నా, మళ్ళీ ఈయనతో కూడా ఏం తగాదు, రైల్వేలో కూడా ఏం తగాదా పెట్టుకున్నానని నేను తీనాటు ఆల్టర్ చేశాను. చివరికి పట్టుకున్నాం. ఒక 15-20 రోజుల తర్వాత పట్టుకున్నాం. అది కూడా త్రూ ఓన్లీ లైజన్. అందులో నా శక్తి లేదు, ఏం లేదు. ఒక అడ్వకేట్ నాకు మంచి ఫ్రెండ్. అడ్వకేట్ ఫోన్ చేసి అడిగాడు, ఏందన్నా అంత లేదంటున్నాయి బంగారం, 700 లేదంటున్నాయి అన్నాడు. ఎంతో కొంత 300 200 ముందు 300 ఉన్నంత తీసుకొని నా దగ్గర రా అన్న. తీసుకొని రావటం ఏందన్నాడు. నా తెలుసులేనా నీ దగ్గరికి వచ్చాడు, వాడు పలానోడు లేనా అన్న ఊరక. అన్న నువ్వు సామాన్యుడు కాదన్నా అంటే తెలిసిపోయింది. నేను వాళ్ళని పట్టుకొని వాడు ఏమీ లేదు ఇదే ఉందని చెప్పారు. తర్వాత చివరికి మొత్తం 1200 గ్రాములు 1300 గ్రాములు రికవరీ చేశాను సార్. అంటే స్టేషన్ మాస్టర్ ఇచ్చాడు కదా. స్టేషన్ మాస్టర్ పంచుకున్నారు సార్ ముగ్గురు. ఇక ఇటు చనిపోయాడు కదా. జనరల్గా రైల్వేలో ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి పడిపోతుంటారు. వీళ్ళ ఆనవాళ్ళు కనుక్కునేటప్పటికే సంవత్సరాలు అయింది. ఇక దీని గురించి ఎవడు కనుక్కుంటాడు. గ్యాంగ్ మ్యాన్ తీసుకెళ్ళి ఇవ్వటం కరెక్టే, వాళ్ళ ముగ్గురు పంచుకోవటం కరెక్టే. ఎవరు ముగ్గురు? స్టేషన్ మాస్టరు ఈ ఇద్దరు, ఎవరైతే ఫస్ట్ ఇద్దరు ఉన్నారు గ్యాంగ్ మ్యాన్. ఇంకొకరు బంగారం ఉందని ఓపెన్ చేసి చూసారు వీళ్ళు. అక్కడే కనపడింది సార్, కింద పడిపోయి. వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని పోయారు. నాకు అక్కడ ఎవరు చెప్పారంటే, సార్ మేము చూసాము సూట్ కేసు వాళ్ళు తీసుకెళ్ళడం చూసాము అనగానే వీళ్ళని పట్టుకుంటే మాకు తెలియదు అన్నారు. ఫస్ట్ అప్పటికి మాకు తెలియదు అన్నారు. తర్వాత మనం నా లైజన్ ద్వారా వచ్చింది. సరే రికవరీ చేసిన తర్వాత మీరు నమ్మరు సార్, నాకు నరకం కనపడింది ఆయన దగ్గర. డిఎస్పీ 1300 గ్రాములు కదా, 700 గ్రాములే కదా రికార్డు. మిగతా 500 సంగతి 600 సంగతి ఏందంటున్నా. నేను వాళ్ళని కూర్చోబెట్టిందే దానికే సార్, మనం కూడా ఆడ కూర్చోవాలా అని నేను యాక్సెప్ట్ చేయాలి. అతను నా క్యారెక్టర్ని ఫెడిల్ చేయటం బిగిన్ చేశాడు. ఎస్పీ గారు నీ మీద అనుమానిస్తున్నాడు. అప్పుడు ప్రభాకర్ రావు గారు, మాకు రైల్వే ఎస్పీ ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిపోయారు. ఆయన పెద్ద మనిషి. ఎస్పీ గారు నిన్ను ఇట్ట అంటున్నాడు అట్ట అంటున్నాడు, అసలు నీ మీద చాలా ఇదిగా ఉంది. ప్రతిరోజు ఉదయం ఫోన్ చేయటం ఈ మాట అన్నాడు. నాకు కడుపులో కాలి. ఇంకొకటి ఏంటంటే ఈ రికవరీ అప్పుడు అంతా ఆయన సమక్షంలోనే చేశాను సార్. నేను ఇప్పటికీ రికవరీ వస్తువు ముట్టుకోను సార్. ఇప్పటికీ సిఐలు వాళ్ళు చేయాల్సిందే, లేదంటే ఆ పక్కన ఉన్న కాన్షియస్ ముట్టుకోవాల్సిందే, కానీ నేను ముట్టుకోను. ఎందుకో మరి నాకు మొదటి నుంచి. మీరేగా సార్ మొత్తం చూసింది, నేనేం చేశాను నువ్వు చెప్పాలి కదా అంట. అతని బాధ అంతా ఇది కాదు, ఇది. సరే నేను ఎస్పీ గారికి డైరెక్ట్గా ఫోన్ చేశాను సార్. మాకు అక్కడ ఓన్లీ డిఎస్పీలే మాట్లాడతారు, ఎస్పీతో రేర్ మేము మాట్లాడతాం. నేను ఫోన్ చేసి సార్ కొద్దిగా బాధగా ఉంది, ఏదన్నా కేసు ఎవరికైనా ఇచ్చేయండి సార్ అంటే, లేదు నాకు కూడా ఇదే గోవాలా అని, లేదని నువ్వు బాగా చేస్తున్నావు గో హెడ్ అన్నాడు. తర్వాత ఇక నేను
అతన్ని అన్న మాటలు అసలు వర్ణించరాని సార్, వర్ణించరాని. నాకు చిన్నప్పటి నుంచి వచ్చినవన్నీ వాడేసా, అన్ని లాంగ్వేజ్ అన్ని వాడేసా, ఒకే లాంగ్వేజ్ వాడా, నాకు వచ్చిన లాంగ్వేజ్. లాకారమా? అసలు ఒకటి కాదు సార్, ఎందుకంటే నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి నా బాధ అది. అంటే లకారంతో మాట్లాడారు? లకారమే అసలు. నేను అనుకోవాలి ఆఫీసర్ అని, కానీ తప్పు కదండి, డిసిప్లిన్ డిపార్ట్మెంట్ తిట్టకూడదు కదా సార్. నువ్వు దొంగవి అని నన్ను అంటా ఉంటే, నువ్వు ఉండి నువ్వు దొంగవి అంట, ఎస్పీ గారు నేను దొంగ అంటున్నారు అంటే, అదే ఎస్పీ గారు నాకు సంబంధం లేదయ్యా అంటే, ఇక నాకు అంతకన్నా ఛాన్స్ ఏంటి సార్ చెప్పండి. ఇది చాలా మందికి రాదు అవకాశం, దేవుడు నాకు కల్పించాడు. నేను అంటే మీ గురుగారు కూడా అదే ఉంది, మా గురుగారు కూడా అదే. అవును, మా గురుగారు కూడా, మా గురువుగారు మర్యాదగా మాడతాడు, నేను ఆ రోజు మర్యాద తప్పా. మీ గురువుగారు ఒక సీనియర్ కొట్టాడు కదా? కొట్టాడుగా మరి. అయినా సరే నేను, నా బాధ అది కదా సార్. సరే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారా? ఎవరిద్దరిని? స్టేషన్ మాస్టర్. స్టేషన్ మాస్టర్ని మొత్తం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం సార్. ఆ టైంలోనే అది దాదాపు 50 లక్షల వర్త్ సార్. స్టేట్లో రైల్వేలో టాప్ కేసు. సార్ అక్కడ ఒక బంగారం తీసుకెళ్తున్నారని రైల్వే కానిస్టేబుల్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి అది కావాలి సార్, అది జరిగింది, అది కావాలి. ఒక అడిషనల్ ఎస్పీ గారు సస్పెండ్ అయ్యారు, అది కావాలి. మీది కాదా? నాది కాదు, అది కావాలి. కేసు ఐడియా ఉందా? ఐడియా ఉంది నాకు. ఆయన అదేంటంటే మన మార్కాపూర్ ఓఎస్డి గారి దగ్గర గన్మెన్లు ఉంటారు, వీళ్ళిద్దరు కావల్లో ఎక్కువ ఉంటుంటారు, వాళ్ళ నేటివ్ కావల్లో ఒకరిని ఫాలో అయ్యారు. ఏది బంగారం వ్యాపారిని, వాడు డబ్బు తీసుకెళ్తుంటాడు, అతన్ని ట్రైన్లో వీళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పోలీసులు అని చెప్పేసి అది తీసుకొని వెళ్తారు గన్ చూపించి. వాళ్ళు మళ్ళీ దిగి ఒకసాట పారిపోతుంటే వెంటనే తెలిసిపోద్ది. అప్పుడు కావలి సిఐ వాళ్ళందరూ వీళ్ళందరినీ స్పాట్లోనే పట్టుకుంటారు. పట్టుకుంటే అప్పుడు అడిషనల్ ఎస్పీ గారు ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వాళ్ళ గన్ మ్యాన్ కదా అన్నట్టు కదా అన్నమాట. తర్వాత ఈ వాజ్ ఆల్సో ఫిక్స్డ్ యాజ్ అన్ అక్యూజ్డ్ అండ్ ఈ వాజ్ ఆల్సో సెంట్ టు రిమాండ్. అది జరిగింది, అది నాకు తెలిసింది. సార్ రైల్వే తర్వాత ఎక్కడికి వచ్చారు? రైల్వే నుంచి మళ్ళా ఇంకొక దురదృష్టమైన ప్లేస్ చీరాల. చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారు నేను నాకు ఒక గత 8-9 ఏళ్ళుగా మేము మాట్లాడుకుంటూ ఉంటాం బాగా. ఆయన అంటే కొద్దిగా నేను పాజిటివ్గానే ఉండేవాడిని, ఆయన నన్ను పాజిటివ్గానే చూసేవాడు. ఆయన నన్ను బలవంతంగా చీరాల వేయించుకోగానే దురదృష్టకరమైన సంఘటన, పోలీస్ స్టేషన్ ముందు ఒక ఇష్యూ జరిగింది, ఒక అతన్ని కొట్టడం వాళ్ళ బ్రదర్. దానిలో నేను కేసు కట్టాను, యాజ్ పర్ మెరిట్స్ చేశాను. తర్వాత ఈయనకెందుకో నేను నచ్చల, ఆయనకు అనుకూలంగా జరగట్ల. నేను అప్పటికి ఒకసారి చెప్పా, సార్ నేను వెళ్ళిపోతాను, మీరేమన్నా వేయించుకోండి అని. లేదు మీరు ఉండాల్సిందే, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నంత మాట ఇదిగా లేకుండా. తర్వాత అగైన్ ఐ వాజ్ కెప్ట్ అండర్ సస్పెన్షన్ ఫర్ సెకండ్ టైం. ఏ ఇష్యూలో? అదే సీసీ కెమెరాలు, హీరాల్లో సీసీ కెమెరాలు పెట్టి సీసీ కెమెరాలతో ఉద్యోగం చేసేవాడిని నేను. పబ్లిక్ 35 కెమెరాలు, సుమారు 800 లక్షల రూపాయలు పబ్లిక్ డైరెక్ట్గా సీసీ కెమెరాల కంపెనీలకే డబ్బులు పంపించేటట్టు చేసి టౌన్లో అరేంజ్ చేశా. అప్పటికి ఈ సీసీ కెమెరా కల్చర్ రాలా ఇంకా. నేను ఫస్ట్ అది చెప్పాను కదా సార్, మన ఈ అతి తెలివే మనకు కొడుతుందని. అయితే సీసీ కెమెరా డబ్బులు తిన్నారని సస్పెండ్. దానిలో తిన్నారని కూడా కాదు సార్, దానిలో గొప్ప రిపోర్ట్ అది. ఒక అతన్ని పీటీజెడ్ కెమెరాలు 4 అడుగుతా, ఒక్కొక్కటి ఈచ్ కాస్ట్ 75,000, అంటే 3 లక్షలు. ఈ 3 లక్షలు నేను అడుగుతాను, ఆయన ఇస్తానన్నాడు, ఆయన కొన్నాడు, కానీ మాకు ఇవ్వాల. నేను మళ్ళీ ఆయన అడగల. ఈ 3 లక్షల రూపాయల కెమెరాలు ఈ గొడవంతా సద్దుమడిగిన తర్వాత నేను అమ్ముకొని 3 లక్షలు గెయిన్ ఇవ్వాలనేది రిపోర్ట్. అసలు నేను రెండోసారి చచ్చిపోవాలా, ఒకసారి పొదిల్లో చనిపోవాలా, రెండోసారి చీరాల్లో చనిపోవాలా. అదృష్టవశాత్తు నా సర్కిల్ కానీ పబ్లిక్ కానీ నా మీద ఆ ముద్ర నమ్మలేదు కాబట్టి నేను సొసైటీలో చాలా హ్యాపీగా గడిపా. అప్పుడెవరు మీకు కాపాడారు రెండోసారి? నన్ను నేనే కాపాడుకున్నా, మా గురువు గారు కాపాడారు సెకండ్ టైం. అంతే, ఉద్యోగి గారు మేమిద్దరం. ఇంకెందుకంటే నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా. రెండోసారి నేను ఇక మళ్ళీ పోయి నన్ను రిలీవ్ చేయమని అడిగేది లేదు, నాదంతా పేపరే సార్. పోవటాలు అడుక్కోవటాలు లేవు. ఎందుకంటే
మీరే చేసి మిమ్మల్ని నేనేం అడుక్కునేని, అవును. మీరు చేశారు, నేను మిమ్మల్ని దగ్గరకు వచ్చి ఎన్ని అడుక్కుంటే మాత్రం ఉపయోగం ఏముంది? పై వాళ్ళేమో దొంగలాగా చూస్తారు నన్ను. సరే, రెండోసారి సస్పెండ్ అయ్యారు, మళ్ళీ ఎప్పుడు రిలీవ్ అయ్యారు? 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత నన్ను రిలీవ్ చేసి మళ్ళీ విఆర్ ఒక 7-8 నెలలు ఉంటాం. తర్వాత కందుకూరు నేను ప్రిఫర్ చేశాం. ఎందుకంటే దీనిలో ఉండి మళ్ళీ మెయిన్ లేనికి రాకపోతే సొసైటీ మర్చిపోద్ది సార్, మమ్మల్ని ఖచ్చితంగా మర్చిపోద్ది. అదే నేను సరే అప్పుడేదో కందుకూరు ఎమ్మెల్యే గారు నన్ను ప్రిఫర్ చేశారు, ఆయన ఏదో అడిగారు. నేను వెళ్తే గోపాలరావు గారు రిటైర్ అయి ఉన్నారు, పెద్ద మనిషి, పెద్ద ఆయన. తెలుసు. ఇప్పటికే 2 ఎదో పనులు చేసావు, 3వ ఎదో పని చేయడానికి నిన్ను పంపాలా అన్నారు. తప్పు కదా సార్ అంటే, అయితే మీరు నన్ను ఎదవనని డిసైడ్ చేశారా సార్, ఇంకా మీకెందుకు సార్ చెప్పుకోవటం, నమస్కారం అని వెనక్కి తిరిగా. ఏం చెప్తావేంది అన్న. 2 నిమిషాలు టైం ఇస్తే చెప్తాను సార్ అన్న. చెప్పు ఏం చెబుతావు అని. మళ్ళీ నా దగ్గర ఎప్పుడు రికార్డు ఉంటుంది సార్, చెప్పా కదా, రికార్డు ఇచ్చా. ఈ 3 చదివితే మీకు అర్థమైంది సార్ అన్న. ఆయనకి ఇచ్చినట్టే. ఏముంటుందంటే ఇందులో అన్నాడు. చూడండి సార్, చదివాడు, ఇదేంటి అన్నాడు. అందులో ఏం లేదు సార్, రిపోర్ట్లో నేను మీకు ఆల్రెడీ నా మీద ఒక అనానిమస్ పిటిషన్ వచ్చింది, అది పెట్టింది ఎవడైతే మా బ్యాచ్మేట్ ఉన్నాడో వాడే పెట్టింది, తిరుమల అని చెప్పాను, అతను పెట్టించింది. అది తెలుసు మాకు. అనానిమస్ పిటిషన్ కెనాట్ బి ఎంక్వైర్డ్ యాజ్ పర్ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఉంది, ఇందులో సర్క్యులర్ ఉంది. దాని మీద ఆల్రెడీ మా డిఎస్పీ, దర్శి డిఎస్పీ ఎంక్వైరీ చేసి నాట్ ప్రూవ్డ్ అని చెప్పి రాసింది. నన్ను ఈ సివిల్ మ్యాటర్లో నా మీద ఏదో ఒకటి చేయాలి కదా, ఆ పిటిషన్ని మళ్ళీ బయటకు తీసి దాని మీద ప్రజెంట్ ఉన్న డిఎస్పీతో మళ్ళీ రాయించుకొని నన్ను సస్పెండ్ చేశారు. చదివాక ఏమన్నాడు గోపాలరావు గారు? ఇంకే అనేది ఏం లేదు, మరి చీరాలది ఏంది అని అడిగారు. అంటే 50% తగ్గింది పోయింది సార్కి, ఇదేదో పర్వాలేదు అని. అదేందన్నా దాన్ని చూపించా. ఇదిగోండి సార్, రాసిన రిపోర్ట్లో నేను తిన్నానన్న అమౌంట్ ఇదిగోండి సార్, ఫ్యూచర్లో అంట సార్, ఇప్పుడు కాదంట సార్ అని. సరే చూసి సరే చూస్తాలే పో అన్నారు. తర్వాత మళ్ళీ ½ అవర్ తర్వాత మళ్ళీ పిలిచి సరే ఇస్తాలే అని చెప్పాను. తర్వాత ఒక 10 రోజులకి కందుకూరు వచ్చింది. కందుకూరు నుంచి మళ్ళీ మెయిన్ లైన్కి వచ్చేసా. మెయిన్ లైన్కి వచ్చిన తర్వాత మనకి ఎక్కడికి పోయినా మనకు ఒకటి ఉంటుంది కదా సార్, నా సర్కిల్లో ఒక లాకప్ డెత్ లోపాడు. లాకప్ డెత్ అంటే అతన్ని తీసుకొని వస్తుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కస్టడియల్ డెత్. మా ఎస్ఐ తీసుకొని వస్తుంటే స్ట్రోక్ వస్తుంది, ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్తాడు. నేను అప్పుడు సెలవులో ఉన్నా. అప్పుడు సత్యేష్ బాబు గారు, ఈ హెల్ప్డ్ మీ అలాట్, సత్యేష్ బాబు గారు కూడా ఆ రోజున మేము అది యాజ్ పర్ మెరిట్స్ ప్రకారంగానే పోయింది. అతను ఒక మంచి దొంగ, అతను చనిపోవడం. ఆ తర్వాత అదొకటి అయింది. అంటే ఎక్కడున్నా ఏదో ఒకటి సుఖంగా అయితే ఉండే పరిస్థితి లేదు. ఈడ కొద్దిగా ప్రశాంతంగానే ఉన్నాను. ప్రమోషన్ వచ్చిందా అక్కడి నుంచి సార్? కందుకూరు నుంచి మళ్ళీ ఎలక్షన్ 2019 ఎలక్షన్స్కి మళ్ళీ నన్ను లేపారు సార్. అప్పుడు కోయ ప్రవీణ్ సార్ ఎస్పీ, నేను ఎస్బి సార్ దగ్గర. ఎస్బి అక్కడ సారు 2 months 47 రోజులు 48 రోజులు ఉన్నారు సార్. ఎలక్షన్ ముందు 2 రోజుల ముందు సారు నేను ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత సిద్ధార్థ కౌశల్ గారు, సిద్ధార్థ కౌశల్తో 2 సంవత్సరాలు పనిచేశారు, 2.5 సంవత్సరాలు చేశారు. ఇంకా నేను ఆయన దగ్గర కొంతకాలం. తర్వాత కనిగిరి సిద్ధార్థ కౌశల్ గారు నన్ను కనిగిరి పంపించారు. ఆయనే కనిగిరి పోయిన తర్వాత కనిగిరిలో కూడా దగ్గర 1.5 years చేశాను సార్. కరోనా టైం కనిగిరి అయిపోయింది. కనిగిరి నుంచి మళ్ళా విఆర్ తర్వాత మళ్ళీ ఎస్బి, అప్పుడు మల్లికా గారికి మేడం. ఎస్బిలో 1 నెల ఉన్నాను. మళ్ళీ ఎస్బి నుంచి లేపి మళ్ళీ విఆర్ అయిన తర్వాత మల్లికా గారికి మేడం టైంలోనే సిసిఎస్ అన్అఫిషియల్గా సిసిఎస్లో చేసేవాడిని. సిసిఎస్లో కూడా నేను ఏడున్నా ఏదో ఒక రికవరీ ఉంటానే ఉంటుంది నాది. అంత మేజర్ రికవరీలు కాదు కానీ కొద్దిగా గట్టిగానే పట్టుకునేవాడిని దొంగల్ని. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత సిసిఎస్ అయిపోయిన తర్వాత డిటీసీకి శాలరీ పోస్ట్ కావాలిగా, డిటీసీ సార్, డిటీసీకి వెళ్ళి ఒంగోలు డిటీసీ కొన్నాళ్ళు అయిన తర్వాత నెల్లూరు డిటీసీలో ఒక 8 నెలలు చేశాను. 8 నెలలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒంగోలు డిటీసీలో 1 నెల ఉన్నాను. వేమూరు సిఐగా వెళ్ళా.
గుంటూరు జిల్లా, అప్పుడు బాపట్ల జిల్లా కింద. అప్పుడు ఒకుల్ జిందాల్ ఎస్పీ గారు, ఆయన ఈజ్ ఎ నైస్ మ్యాన్. అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి ఇక నవంబర్ 23 నాకు డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది. యాక్చువల్గా 2014లో రావాలి నాకు డిఎస్పీ ప్రమోషన్. 2023 నవంబర్ వచ్చింది. ఓకే. డిఎస్పీ రాగానే విజిలెన్స్, ఒంగోలు విజిలెన్స్ సార్. ఓకే. ఒంగోలు విజిలెన్స్లో 1 ఇయర్ చేశా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను సార్. మొత్తం మీద లెక్కేసుకుంటే 42-43 ఉంటాయి సార్ పోస్ట్. అయితే మేజర్ పోర్షన్ 99% ఆఫీసర్స్ పోస్టింగ్ సార్. ఇది ఒకటో రెండో పొలిటికల్. సార్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరం అవుతుందా? సంవత్సరంన్నర అవుతుంది సార్. సంవత్సరంన్నర. ఫ్యాక్షన్ ఒకప్పుడు సార్, మీరు వచ్చేసరికి మొత్తం లేనా, ముందే పోయింది అంటున్నారు. ఎస్ సార్. ఇక్కడ ఏముంది, క్రైమ్ ఏముంది ఇక్కడ ముందు ఛాలెంజ్? ఇక్కడ ఓన్లీ ఏం లేదు, ఇక్కడ క్రైమ్ ఏం లేదు సార్. ఇక్కడ యాక్చువల్గా మాకు ఇది ఆర్టీపీపీ అని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండేది. ఆ ఫ్లై యాష్ ఇష్యూ వచ్చింది మాకు బిట్వీన్ తాడిపత్రి వర్సెస్ జమలమడుగు. అది సార్ట్ అవుట్ అయిపోయింది. ఈ మేజర్ ఇష్యూస్ అవే తప్ప ఓన్లీ 498 కేసులు, 324 కేసులు, పొలం తగాదా కేసులు, ఎక్కువగా ఈ సూయిసైడల్ డెత్స్ ఎక్కువ సార్. పురుగు మందు తాగటాలు అవి ఎక్కువ, కానీ ఫ్యాక్షన్ లేదు. దొంగతనాలు ఎక్కువ. ఫ్యాక్షన్ జీరో సార్. అసలు ఫ్యాక్షన్ ఇప్పుడు ఈరోజు మాట్లాడడానికి కూడా లేదు. ఆ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, వేరే చోటకి వెళ్ళిపోయి ఉన్నారు. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఏముంటుంది? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మాకు ఉంటుంది సార్. మేము చెప్పినా వింటారు ఎమ్మెల్యే గారు. అవునా? ఓకే. మేము ఫలానా ఇదని చెబితే ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతాడు. ఆయన కూడా మాకు వాళ్ళని తీసుకురా వీళ్ళని తీసుకురా అని చెప్పి మాకైతే చెప్పరు. మేము మా సబ్ డివిజన్ మాత్రం పొలిటికల్ ఫ్రీగానే ఉద్యోగం ఉంది సార్. మాకు ఫ్రీడమ్ ఇస్తారు, మేము ఏదైనా అడిగినా చేస్తారు. మొత్తానికి జమ్మలమడుగు ఇప్పటికీ కొద్దిగా ప్రశాంతంగా ఉన్నట్టు లెక్క. టోటల్ మై సర్వీస్. ఫైనల్గా చెప్పండి సార్. ఒక ఎంఆర్తో గొడవపడి, తహసీల్దార్ గొడవపడి సార్ యూనిఫామ్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారు సార్. ఇక్కడ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్. ఎప్పుడే అనిపించలేదా ఎందుకు వచ్చాం వెళ్ళిపోదామని? అసలు ట్రైనింగ్లోనే వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. ట్రైనింగే మమ్మల్ని హింస పెడతారు. ట్రైనింగ్ అంటే అది వేరు, అసలు వేరు, హింస పెడతారు కాబట్టి. మధ్యలో నేను 98లో అనుకున్నాను సార్. నేను రిజైన్ చేయలే నా ఏఎస్ఓ పోస్ట్కి, లీన్ మీద వచ్చా. 98కి మా ఆవిడ కొద్దిగా అడిగింది, అవసరమా మనకి ఈ రప్చర్ అని, ఈ రప్చర్ అవసరమా అని అడిగింది. అంటే లేదు, క్యాడర్ పోస్ట్ కాబట్టి కొద్దిగా మనం పడాల్సిందే, వాళ్ళని తప్పదు. అప్పుడు ఓకే, కానీ సస్పెండ్ అవ్వడం, మనం ఎవరైతే మనం నమ్ముతాం వాళ్ళే మనకు ఎదురు తిరగడం, ఏ డిపార్ట్మెంట్ అయితే మనకి మన డిపార్ట్మెంట్ కోసం ఒబే చేస్తాం వాళ్ళే మీకు ఎదవా అన్నం లేదంటే ఇటు మాట్లాడుతుంటే సార్, ఆఫీసర్లు అనేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడుతుంటారు సార్. మనం వీ కెనాట్ టేకెన్ ఇన్ టు కాగినియన్స్. ఎప్పుడు కూడా ఆయనకి పూర్తిగా మన గురించి ఆఫీసర్స్కి కొంతే తెలుస్తారు. వెంకటేశ్వర పలాన్సీ సస్పెండ్ అయ్యాడు, ఆ యాంగిల్లోనే మాట్లాడతారు. అందుకే నేను ఫస్టే చెప్పాను, వన్స్ సస్పెండెడ్ అంటే సస్పెండెడ్ ఆఫీసర్ కానీ చూస్తారు లైఫ్ లాంగ్. మన దానిలో అంతే. మిగతా వాళ్ళంతా డజన్ మీన్ దట్ ఆల్ ఆర్ గుడ్ అని కాదు. దొరికినోడు దొంగ డిపార్ట్మెంట్ అయితే ఒకసారి స్టడీ చేస్తారు కదా, స్టడీ. కానీ వాళ్ళకి అంత సమయం ఉండదు సార్. మనం అనుకోవటం కాదు, మన గురించి ఆలోచించేంత ఉండదు. బట్ మనం పోయినప్పుడు చాలామంది మాట్లాడటం చేతగాక, మాట్లాడటానికి భయపడి చెప్తే వింటారు సార్ ఆఫీసర్లు. మేము చాలామంది దగ్గర ఉన్నా చెప్తే వింటారు. ఇప్పుడు మమ్మల్ని దగ్గరికి తీసుకున్న ఆఫీసర్, నా ఐపీఎస్లో నాకు పోస్టింగ్స్ అన్నీ, మరి వాళ్ళందరూ ఎలా తీసుకున్నారు? వాళ్ళ దగ్గర చేశాం కాబట్టి వాళ్ళకి చెయ్యని ఆఫీసర్ వస్తారు. తెలియక కొంతమంది తెలియక అనుకుంటారు. వాళ్ళు అన్నారని మనం బాధపడాల్సిన పని లేదు సార్. అయితే దాన్ని మనం కాంట్రడిక్ట్ చేయగలగాలంటున్నాను. అదే చెప్పానే సార్, గోపాలరావు గారు 2 ఏదో పనులు చేసామన్నారు. నేను చెప్పిన తర్వాత నేను మరి మీ సీట్లో ఉన్న వాళ్ళని కామెంట్ చేయాలి సార్, నేను ఎట్లా చేస్తాను సార్ అన్న. అర్థం చేసుకున్నారు, పోస్ట్ ఇచ్చారు. అది ఉంది, ఇది ఉంది. కాకపోతే చెప్పుకునేంత ధైర్యం నాలాగా అందరికీ ఉండకపోదు. మాకు గురువు గారు ధైర్యం ఇచ్చారు కాబట్టి ఆ గురువు గారి నీడలో వెళ్తున్నాం. ఎక్కడ ఆఫీసర్లు మమ్మల్ని ఇంతవరకు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని తిట్టిన దాఖలా నా సర్వీసులో లేదు సార్. 100% జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇన్ని బాధలు పెట్టినా, ఇన్ని బాధలు ఉన్నా, నేను అంటే బాధలు ఆ ఒక్క 2 బాధలే.
మిగతా డిపార్ట్మెంటల్గా డిఎస్పీతో 2 సంవత్సరాలు 2 నెలలు మాట్లాడకుండా ఉద్యోగం చేశానంటే ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఆషామాషిగా ఎట్లా పడితే అట్లా చేస్తే ఒప్పుకుంటారా సార్ ఆఫీసర్లు? కానీ ఎస్పీ గారు ఏమలేదా ఎందుకు మాట్లాడాము మీ డిఎస్పీతో అని? ఎస్పీ గారు నాకు ఫుల్ ఆయన చెప్పారు కదా, ఏది ఉంటే అది మనం ఇతను తప్పేం లేదనుకున్నాడు నాకు. కానీ మీకు ఇమ్మీడియట్ బాస్ డిఎస్పీ కదా, ఆయన మీరు ఇగ్నోర్ చేయడం బైపాస్ చేయడం ఇగ్నోర్ చేయలేదు సార్, ఎక్కడ ఇగ్నోరెన్స్ లేదు. ఆయన నాతో సరిగా మాట్లాడేవాడు కదా, ఎక్కడా కూడా హయ్యర్ ఆఫీసర్ని లెక్క చేయకపోవటం అది లేదు సార్. నాది ప్రోటోకాలే. ఆయన పలకరించినా పలకరిగిపోయినా నేను పోయి నమస్కారం పెట్టి రావాల్సిందే. నన్ను అసలు పలకరించేవాడు కాదు, కూర్చోమనేవాడు కాదు. క్రైమ్ మీటింగ్లో నన్నొక్కడనే పాయింట్అవుట్ చేసేవాడు. నిన్న జరిగిన కేసు కూడా అడిగేవాడు నన్ను, నేను దానికి కూడా తయారు చేసుకొని పోయేవాడిని. ఆయన కోసం అప్డేషన్ అలవాటు చేసుకున్నా. నాకు ఒకసారి సత్యనారాయణ ఐజీ గారు నా స్టేషన్ విజిట్ చేశారు. సడన్గా వచ్చాడు. నేను ఆ రోజు ఉదయం గుంటూరు ఐజీ చేశారు సత్యనారాయణ. ఆయన వచ్చి చూసి నా డైరీ తీశాడు. డైరీ అప్పటికి 10 గంటల వరకు, ఉదయం 10 గంటల వరకు రాసి ఉంది. చూశాడు, సంతకం పెట్టాడు, పోయాడు. ఇంకొక పోలీస్ స్టేషన్లో, ఐ డోంట్ నేమ్ ఇట్, ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. 15 రోజులు డైరీ రాయలా. క్రైమ్ మీటింగ్ పెట్టాడు మాకు. అందరిని పిలిచి నీ క్రైమ్ ఎంత అని అడిగాడు నన్ను. ఇయర్లీ 500-600 ఉంటుంది సార్ అన్న. అతను లేపి నీ క్రైమ్ ఎంత అన్నాడు. వాట్ గ్రేట్ థింగ్ యు ఆర్ డూయింగ్. 600 క్రైమ్ ఉన్న అతను డైరీ అప్డేట్గా రాశాడు, నువ్వేమో 15 రోజులు డైరీ లేదు. అతనికి రీజన్స్ ఉన్నాయి. అంటే చెప్తున్నా, రికార్డ్ అప్డేషన్ అనేది చాలా బాగుండేది. మనీష్ కుమార్ సిన్హా ఏఎస్పీగా చేసేటప్పుడు ఫస్ట్ ఆయనకి నాకు టర్మ్స్ లేవు. సారు మిస్రిప్రజెంట్ చేసుకున్నారు. అందరు ఆఫీసర్లు సార్ ఆ టెంపరీగా కాసేపు ఉన్న తర్వాత ఆఫీసర్లు మంచోళ్ళు సార్. అంతే, అంటే మీ గురించి పూర్తి తెలుసున్నాక రియలైజ్ అవుతారు మాకు జరిగింది అది. అలా జరిగింది అన్నమాట. సరే, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ గురించి మీరు పూర్తి స్టడీ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్ సార్. 10 మందికి సాయం చేయగలిగే జాబ్, మనము సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే జాబ్ సార్ ఇది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు వాళ్ళు చేయగలరు ఏందనేది అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. నేనైతే జాబ్ని తప్పుపట్టను, డిపార్ట్మెంట్ తప్పుపట్టను. అందరూ గుడ్ ఆఫీసర్స్, రమ్మటారు 100% రావాల్సిందే. ఎవరు రాకపోతే వ్యవస్థ పోద్ది సార్. ప్రజలకి సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు వెంకటేశ్వర గారు. ఆయన ఈ డిపార్ట్మెంట్లో చాలా ఒడిదుడుకులు చూసినా ఇంకా డిపార్ట్మెంట్ ఆయనకి చాలా గుర్తింపు ఇచ్చింది కాబట్టి డిపార్ట్మెంట్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఒక మాట పడనివ్వండి అంటున్నారు. ప్రజలకి మంచి సేవ చేయొచ్చు, మిగతా డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ సేవ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, సొసైటీ కోసం పనిచేయండి అంటూ అతను చెప్తున్నారు. ఇది వారం వెంకటేశ్వర గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం బరాగిస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.